విశాఖ నగరంలో డయేరియా విజృంభిస్తోంది. జీవీఎంసీ 37వ వార్డులో డయేరియా కేసులు భారీగా నమోదయ్యాయి. డయేరియాతో 11 మంది హాస్పిటల్లో చేరారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 6, ఏబీసీ ఆసుపత్రిలో మరో 5 చికిత్స అందిస్తున్నారు. 2 డయాలసిస్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది వైద్యులు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు, చెప్పండి, విజయనగరం జిల్లాలో ఇదే రకంగా మనం చూసాం, 2 కేసులతో మొదలైంది. ఏ రకంగా జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ తప్పి మరి ఎలా స్ప్రెడ్ అయిందో మనం చూసాం. సో అలాంటికి ప్రస్తుతం ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? విశాఖలో కూడా మొదలైన ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాం. దాదాపు 10-11 మందికి చికిత్స కూడా అందిస్తున్నట్టుగా అప్డేట్ అందుతోంది. వాట్ ఆర్ ది ఇన్పుట్స్? హరి, విశాఖ నగరంలో రోజురోజుకి పెరుగుతున్న డయేరియా కేసులో విశాఖ నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా గుర్లాలో జరిగిన డయేరియా కేసుల సంగతిని మరవక ముందే మళ్ళీ ఈ కేసుల సంఖ్య విశాఖ నగరంలో పెరుగుతుండడం పట్ల స్థానికంగా ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజువాక 67వ వార్డులో ఇటీవల కాలంలోని డయేరియా ప్రబలి 26 మంది ఆసుపత్రి పాలయ్యారు. అందులో 3కి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన మరవక ముందే మళ్ళీ 37వ వార్డులోని కొబ్బరి తోటలో 11 మంది డయేరియాకు గురయ్యారు. అందులో 5 ప్రైవేట్ హాస్పిటల్లో, మరొక 6 మంది కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. మొత్తంగా 40 మంది వరకు కూడా ఈ డయేరియా బారిన పడ్డారు గత 5 రోజుల నుండి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రము ఈ లెక్కలను బయటికి చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. విశాఖ నగరంలో మొత్తంగా 2 సార్లు ప్రబలిన డయేరియాతో 60-70 మంది వరకు కూడా డయేరియా బారిన పడినప్పటికీ కూడా కేవలము రెండోసారి జరిగిన డయేరియా వల్ల 11 మంది డయేరియా బారిన పడ్డారు. మొదటిసారి 11 మంది డయేరియా బారిన పడ్డారనే లెక్కలు చెప్తున్నారు తప్ప ఇంకా ఈ సంఖ్య ఎక్కువ స్థాయిలో ఉంటుంది. రెండోసారి 40 మంది, మొదటిసారి 35 మందికి పైగా డయేరియా బారిన పడినప్పటికీ కూడా వాస్తవాలను బయటపడకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారనే విమర్శలు కూడా వినపడుతున్నాయి. ముఖ్యంగా ఈ డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణము మంచినీటి పైపుల్లో మురికి నీరు చేరడం వల్లే ఈ డయేరియా ప్రబలుతుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఈ డయేరియా మీద ఇప్పటికే జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులకు సూచించడం కూడా జరిగింది. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ డయేరియా కేసులు రోజురోజుకి ప్రబలడంతో విశాఖ నగర వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే విజయనగరం జిల్లా గుర్లాలో 2 కేసులతో నమోదైన ఈ డయేరియా వందల సంఖ్యలో డయేరియా బారిన పడ్డారు. సుమారు 14 మంది వరకు కూడా మరణించారు. అయితే విశాఖ నగరంలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య లేనప్పటికీ కూడా వాంతులు విరోచనాలతోనే ఎక్కువ మంది ఆసుపత్రిలో చేరుతున్నారు, నీరసం అయిపోతున్నారు. అయితే వారికి కావలసిన మందులు ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కువ మంది హాస్పిటల్లోనే జాయిన్ అవుతున్నారు. కేవలం కొద్ది మంది మాత్రమే ఇంటి దగ్గర ఉంటున్నారు. రోజురోజుకి ఈ కేసులు పెరగడం పట్ల మాత్రము విశాఖ నగర వాసుల్లో అయితే ఒక ఆందోళన అయితే మనకి కనిపిస్తుంది. హరి, రైట్ నాయుడు.